పూజ, ఎప్పటి నుంచో నిన్నొక మాట అడగాలనుకుంటున్నాను. ఏంటమ్మా? నువ్వు పెళ్లి చేసుకోవాలరా. ఓ పెళ్ళా? కన్నవాళ్ళకి వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేయడం బాధ్యత. అలా పెళ్లి చేయడంలో ఉన్న తృప్తి, ఆనందం ఇంకెక్కడా దొరకదమ్మా. అది కాదమ్మా. పూజ, నిన్న కొత్తగా కూడా జాయిన్ అయ్యింది కదా అని పిలుచుకరా పో. ఓకేనా? అన్న పిలిచినట్టున్నారు. ఇమ్రా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు కన్నదల్ది. ఏం పేరు అనేది? సన్ కింగ్ సన్ ఆఫ్ మూన్ ఫాదర్. అదేం పేరా? మీ గిలకలకు అర్థం కాదు కానీ సూర్యరాజు సన్ ఆఫ్ చంద్రయ్య. ఓ, ఇట్స్ మీ. బాగుంది. మరియు సింహాచలం. ఓ లయన్ హిల్. కత్తిలా ఉంది. ఎవరి పాప? ఏయ్, ఓ. నువ్వు పని చేయాల్సింది ఆమె దగ్గరనే. బుల్లెట్ మేడం జాగ్రత్త. బుల్లెట్. చిచ్చా 5 స్టార్ చాక్లెట్ లా ఉంది. ఏంటి మేడం, మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? నా కోసం కాదు, అమ్మ కోసం. మేడం కానీ పెళ్ళంటే చాలా జరిగేది అబద్ధ పెళ్లి. వచ్చేవాడు హస్బెండ్గా మాత్రమే యాక్ట్ చేయాలి. వాడికి నాకు మధ్య ఎలాంటి రిలేషన్స్ కానీ ఎమోషన్స్ కానీ ఉండవు. ఐ సీ. జస్ట్ అతను అమ్మ ఉన్నంత వరకే ఉండాలి. అర్థమైంది మేడం. అమ్మ దృష్టిలో అరేంజ్డ్ మ్యారేజ్, మన దృష్టిలో కండిషనల్ మ్యారేజ్. ఇన్ని కండిషన్స్ తో ఎవరిను వెతికి బదులు మన వాళ్ళలోనే ఎవరిను సెట్ చేయడం బెటర్ మేడం. ఎవరున్నారు? ఎస్, ఉండన్నా ఎవడైనా చేయిస్తాడో నేను చేసుకుంటా మేడం. అవును మేడం, నా కట్టకారు గురించి అస్సలు ఆశ లేదు, కులం గురించి పట్టింపలేదు, పెద్దగా చదువుకొని ఉండాల్సిన రూల్ కూడా ఏం లేదు మేడం. ఉన్నదల్లా ఒకటే కోరిక, మీలాంటి అందమైన అమ్మాయిని ఉండన్నా జామ్ జామ్ అని పెళ్లి చేసుకోవడమే మేడం. మీరిచ్చే 5,000 జీతంతో నెలకు 4 సార్లు బావార్చి బిర్యానీ తినిపిస్తా, 3 సార్లు 30 రూపాయల టికెట్ పైన 3 సినిమాలు చూపిస్తా, 2 సార్లు ఫేస్ కి ఫేషియల్ చేయిస్తా, ఒకసారి కోటిలో షాపింగ్ చేయిస్తా. మీరు ఓకేనండి? ఇప్పుడే ముహూర్తం పెట్టిచ్చేస్తా. ఏమంటావు కాకా? నోర్మయ్, వాడు మాటలేం పట్టించుకోదు మేడం. మీ గురించి తెలిసిన వాడెవడో మీ ముందు యాక్ట్ చేయలేడు మేడం. సరే, ఎవరినో ఒకరిని సెట్ చేయండి. చాలా క్రియేటివ్గా ఉన్నాడు, కొంచెం మేకప్ వేయండి. మేకప్ మేకప్ వేసుకోమనిందంటే నా పంట పండినట్టే. పెళ్ళి కొత్తను కూడా చూడకుండా గ్యాప్ లేకుండా ఇంత మేకప్ వేసారేంట్రా? నాన్నా, నిర్మా బాబా అనుకున్నా, ఉతికి ఆరేసింది. అమ్మా, మర్డర్లు చేయడం మన వల్ల అవుతుంది కానీ మ్యారేజ్ చేయడం మన వల్ల కాదు కాక. దానికి ఒకడు ఉన్నాడు. దాని ఇంటి దగ్గర డెన్ దగ్గర టైట్ సెక్యూరిటీ. జాగ్రత్తగా ఫాలో కండి. ఏమాత్రం ఛాన్స్ ఉన్నా ఇన్ఫార్మ్ చేయండి. వెళ్ళండి. ఫిష్ అన్న, ఈ నాకు డబ్బులు ఇవ్వాలి. ఈ అడ్రస్ ఎక్కడో చెప్తావా? అరే ఇది ఇంగ్లీష్ లో ఉంది కదరా భయ్. ఇంగ్లీషా? ఏంటి చెప్పన్నా, నిజాం నగర్ కొన్న తేజ్ ఉంది, కోస్తే కుంభకర్ణుడు కూడా క్యాటరింగ్ అయిపోతావు. ఇంగ్లీష్ రాదు. ఇడ్దా, యు కమ్ హియర్. ఈ అడ్రస్సేగా? అవునన్నా. ఇలా నేరుగా వెళ్ళు, కుడి పక్కకు తిరుగు. రోడ్డు టైట్ గా ఉంటది, అక్కడ ఒక సిగ్నల్ లైట్ ఉంటది, దాని పక్కనే తెల్ల కుక్క. అది మంచి కుక్క, కరవదు. కుక్క నుండి ఎడం పక్కెళ్ళు, ఈ అడ్రస్ కి వెళ్ళిపోతావు. వెళ్ళు. తెల్ల కుక్క? పోయినసారి వెళ్ళేప్పుడు ఉందిలే అన్న. మరి ఇప్పుడు లేకపోతే? కుక్క లేకపోతే అది వచ్చే వరకు వెయిట్ చేస్తాలే అన్న. మేడం గారు పిలుస్తున్నారు, పదా. ఆ బడా దుబాయ్లో లేడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. హైదరాబాద్ వచ్చాడేమోనని డౌట్. ఆ బీకు గండి పట్టుకుని ఎంక్వైరీ చేయండి. ఓకే మేడం. ఎస్, అన్ని పట్టుకుని ప్రమోషన్ కొట్టేయాలి. 2 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతున్నాను, కానీ నిన్ను వదిలి వెళ్ళబుద్ధి కావటం లేదు. అయితే ఉండిపో. ఇన్ని రోజులున్నా దీనికి నా ఫీలింగ్స్ అర్థం కావటం లేదు. మాటల్లో పడి వేరే రూమ్ లోకి వచ్చాను భయ్య, సారీ. కరెక్ట్ గానే వచ్చావు. మీరే నా రూమ్ కి తప్పుగా వచ్చారా? నేను కరెక్ట్ గానే వచ్చాను. నా కోసం వచ్చారా? మీరెవరు భయ్యా? అబేవో సాలే, నిన్ను పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ వస్తాడు బే. సూర్యరాజు, మగజాతి ఆనిముత్యం. ఎవరి పాప? నా మగతనం గురించి నీకు ప్రత్యేక, నా మగతనం గురించి నువ్వు నీ చెత్త చైనా పోను. తార్ రోడ్డు మీద రేకు డబ్బాతో రాకినట్లు ఏంటే నువ్వు నీ నవ్వు. ఆ నవ్వుతో జనాన్ని చంపేస్తావేంటే? మగజాతి ఆనిముత్యం ముందే వికటాటాసా. గుర్తుపెట్టుకోరా, రాత్రికి వేసేద్దాం. కూల్. ఆ బడాగాడు ఎక్కడున్నాడు? మొన్న వచ్చి కోటింగ్ ఇచ్చాడు భయ్య. హైదరాబాద్ లో ఉన్నాడు కానీ ఎక్కడ ఉన్నాడో తెలియదు. నా మీద ఉండు. సరే, ఓ పని చేయి, వాడు వచ్చేంతవరకు ఇక్కడే ఉండు. వాడు వచ్చాక ఫోన్ చేసి నాకు అడ్రస్ చెప్పు.
అమాయకత్వానికి కూడా ఒక హద్దు ఉండాలి భయ్య. ఆహా. డిశ్చార్జ్ అయిపోయే పేషెంట్ ని హాస్పిటల్ ఎందుకు ఉంచుకుంటారు చెప్పు? ఓ అదే నీ ప్రాబ్లం. ఐ కెన్ సాల్వ్ ఇట్. నేనేదో జోక్గా అంటే మీరంత సీరియస్గా తీసుకోవాలా? ఎవడో ఒకడు నా మీద దండయాత్ర చేయటం, నువ్వు వచ్చి ఓదార్పు యాత్ర చేయటం అలవాటైపోయింది. రోజు మనం గుడికెళ్లే పని తప్పిందండి. వీడికేమో బడికెళ్ళే పని తప్పింది. నమస్కారం ఎస్ఐ గారు. ఏమండి పంతులు గారు వచ్చారు. నెరాలే ఏం స్వామి గుడి పెట్టిట్టా వచ్చారు? శటకోపం గుడిలో చాలా అవసరం. అది లేకుండా వెళ్తే మా నాన్నగారు తలకాయ తీసేస్తారండి. అందుకని తలకాయతో సహా కోసుమంటావా? లేకపోతే అయ్యో పాపం. పాపం రోజు 6 కోడిగుడ్లు, అర కేజీ మటన్, కేజీ చికెన్ తినేవాడు నాన్ వెజ్ మానేసి కేవలం కొబ్బరి చెప్పులతో కాలక్షేపం చేస్తున్నాడు కదురా అన్న. అది కూడా మానేసి ఉంటే పిల్లవాడు ఇంకా పవిత్రంగా ఉండేవాడు. ఉండేవాడు కాదు, పోయేవాడు. మా శటకోపం ఎప్పుడు ఇస్తారో చెప్పితే. కాబూలి వాళ్ళ రోజు రాకు, రాగానే మేమే తెచ్చిస్తాం, మీరు వెళ్ళొచ్చు. వెళ్ళవయ్యా, మా అమ్మాయి కోపం వస్తే చాలా ప్రమాదము. నువ్వు పదరా, నందీశ్వరంలో నిలబడ్డామే పద. సురేఖ గారు సురేఖ గారు, సురేఖ గారు, ఏం లోపలికి వస్తున్నావు? గెట్ అవుట్. నాకు మీ మీద అపారమైన ప్రేమ, మీకు నా మీద అకారణమైన కోపం. మీరు అర్థం చేసుకోవట్లేదు కానీ నా హృదయం నవనీతం అండి. మీ ఇంటికి వస్తే మా ఇంటికి వచ్చినట్టు, మీ బాబాయ్తో మాట్లాడితే మా మావయ్యతో మాట్లాడినట్టు, మీ తమ్ముడిని చూస్తే మా బామర్దిని చూసినట్టు అనిపిస్తుంది సుమి. చూడు సుబ్రహ్మణ్యం, నా గురించి నువ్వెంత ఆలోచిస్తే అంత బాధపడాల్సి వస్తుంది. మీకోసం ఎంత బాధైనా భరిస్తాను. తీసుకోండి ప్రసాదం. రోజు నెయ్యి తిని కొవ్వు పట్టి కొట్టుకుంటున్నావు. ఏమండోయ్, నాలాంటి శాస్త్రిని పెళ్లి చేసుకోవడం వల్ల మీకు ఎన్ని లాభక్షేమాలు ఉన్నాయో తెలుసా? లాభాలా ఏంటవి? 1 2 ఇళ్లలో ఏ శుభకార్యాలు జరిగిన దక్షిణలు ఉండవు. అంతేకాదండి, ఆరేపుతులతో సంసారం బహు సౌలభ్యంగా ఉంటుంది సుమి. కోపం వస్తే భార్యను తిట్టడమే గానీ కొట్టడం బాగా తక్కువ. భార్య కొడితే బయటికి వెళ్ళి ఏడుస్తారు గానీ ఇంట్లో కొడితే నవ్వుతూ స్వీకరిస్తారు. విన్నారుగా, ఇన్ని లాభాలున్నా నన్ను కాదనడం, కాళదనటం ధర్మమా? పూజలు వ్రతాల ఖర్చులు మిగలడం కోసం నేను ప్రేమించాలా? ప్రేమిష్టమే కాదు, పెళ్లి కూడా చేసుకోవాలి. ప్రేమిస్తే పెళ్లి కూడా ఫ్రీ కదా. నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నీకు చావు ఫ్రీ. మా బ్యాక్గ్రౌండ్ తెలియక నా వెంట పడుతున్నావు. నన్ను కట్టుకోవడం అంటే కరెంటుని ముట్టుకోవడమే. ఇంకెప్పుడు నా వెంట పడకు, అర్థమైందా? శివమనే, ఈ పేరు ఎక్కడో విన్నట్టుందమ్మా. ఇంతకీ నువ్వు అతను కలిసావా? కలిశాను. ఏమన్నాడు? అసలు ఎవరతను? మనిషి కొంచెం మొండిగడ్డల్లా ఉన్నాడు. అడగంగానే చెప్పే రకం కాదు. అమ్మా, ఏదేమైనా మన కాలంకి టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. ఆఫీసుకు 100 కొద్ది ఫోన్లు, లెటర్స్ వస్తున్నాయి. నువ్వు ఒక్కసారి అతన్ని కలిసి ఆ ఉత్తరం గురించి, ఆ వసంతం గురించి అడిగి. కాఫీ ధైర్యంగా తాగొచ్చా? ధైర్యంగా తాగొచ్చు, తర్వాత ఏమవుతో తెలీదు. ఏంట్రా చెయ్యి ఊపుతుంది, నీకు తెలుసా? అది చెయ్యి ఊపింది, నేను ఊపాను అంతే. ఏంటి శివమణి గారు, కాఫీ తాగుతున్నారా? మనం ఏం తాగితే దానికి ఎందుకురా, కొంచెం నోరు మూసుకోమని చెప్పు. నువ్వు కొంచెం ఎక్కువ మాట్లాడట, మూసుకోమని ఆయన చెప్పాడు. మాకు అర్థమైందిలే, ఈ రోజు నుంచి నేను ఇక్కడే ఉంటున్నా. టిఫిన్ బాగా చేసావు, ఎలా చేసావు? సిగ్గుతో రేయ్, బాగా ఎదురింట్లో ఉన్న మా సెల్ ఎత్తే తీసుకొచ్చాను. అదే వచ్చేయడానికి. అదిస్తే నేను బాలేదండి. టిఫిన్ బాగుంది, ఇలా ఇవ్వడం బాలా. కష్టపడి మీకోసం చేస్తే విసుక్కుంటారు ఎందుకండి? ఇడ్లీలు అమ్ముకునే దానిలా కనిపిస్తున్నానా? ఏదో అభిమానంతో తెచ్చాను. నువ్వు వచ్చింది మా మంచి అట్లు చూడడానికి కాదు. రేయ్, ఇంకోసారి ఇడ్లీ దోశ అన్నావంటే తోలు తీస్తా. మీ గురువుకి బీపీ ఏమైనా ఉందా? బీపీ కాదు, నాకు కొంచెం మెంటల్. నాందేముందిలేండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? నువ్వు కేరళ వదిలి ఎప్పుడు పోతావు? నువ్వు కేరళ చూడడానికి వచ్చావు కదా, చూసి పో, లొల్లి పెట్టకు. హేమా, ఊరు వెళ్ళాలంటావా? ఎంతండి, 2 రోజులే కదా. 2 రోజులంటే ఏమనుకుంటున్నావు హేమా? 48 గంటలు నిన్ను చూడకుండా నేను ఉండగలనా? తొందరగా వచ్చేస్తానండి. జాగ్రత్త, ఆ పైన కొట్టుకుంటుంది.
అది ఆ గ్లాస్ వేసుకో. చలిగాలి వస్తుంది, కార్లో వెళ్ళమంటే వినవు కదా. ఆ సెలవు కప్పుకో. అలాగే తీసుకుంటారండి. నీకు తెలుపు చేస్తే ఎవరు బాధపడతారు? అయ్యో డ్రైవర్ కొంచెం గొప్పులు గోతులు స్పీడ్ బ్రేకర్ చూసుకొని నెమ్మదిగా వెళ్ళు. ఒక రోజు లేట్ అయినా పర్వాలేదు. వీడెవడా బాబు, దేశంలో వీడు ఒక్కడికే పెళ్ళ ఉంటే తెగ ఫీల్ అయిపోతాడు. పెళ్ళాలందరికీ ఉంటారు, ఫీల్ కొందరికీ ఉంటుంది. ఇక చాలే దిగు. రాత్రులు తొందరగా నిద్రపోండి. అలాగే నువ్వు జాగ్రత్త. నేను జాగ్రత్తగా ఉంటాను, మీ ఆరోగ్యం జాగ్రత్త. ఓకే ఉంటాను హేమ. ఎన్నాళ్ళకి వెళ్ళేవే పుట్టింటికి? సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.